బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని బోరబండకు చెందిన ఇబ్రహీం ఖాన్కు కేటీఆర్కి ట్విట్టర్ వేదిక శుభాకాంక్షలు తెలిపారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పగలు రాత్రిని తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారని ఇబ్రహీం ఖాన్ ట్వీట్లో తెలిపారు. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవలేదని, అయితే ఈ 5 ఏళ్ల కాలం ఒక సినిమాలో ఇంటర్వెల్ మాదిరి గడిచిపోతుందని పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతిగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని ఆయన కోరారు. ఇబ్రహీం ఖాన్కు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ తనకు అందించిన ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీం ఖాన్ ఇంటికి వస్తానని ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ బోరబండలో ఇబ్రహీం ఖాన్ ఇంటికి వెళ్లారు. కేటీఆర్కు ఇబ్రహీం కుటుంబ సభ్యుల సమేతంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఇబ్రహీం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. దివ్యాంగులైన తన పిల్లలకు ఆసరా పెన్షన్ అందించాల్సిందిగా గతంలో ట్విట్టర్లో విజ్ఞప్తి చేస్తే వెంటనే కేటీఆర్ కార్యాలయం స్పందించి పింఛన్ మంజూరు చేయించిన విషయాన్ని కేటీఆర్కి ఇబ్రహీం కుటుంబం తెలియజేసింది. ఇబ్రహీం కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీం పిల్లలకు అవసరమయ్యే చికిత్స ఖర్చులు అందించేందుకు కేటీఆర్ ముందుకొచ్చారు. ఒక సాధారణ పౌరుడు తమ ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా తన ఇంటికి ఆహ్వానించడం తనకు అత్యంత సంతోషమిచ్చిందని తెలిపారు. ప్రజా జీవితంలో ఇలాంటి సంఘటనలు మరింత నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడేలా స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. కేటీఆర్ బోరబండకి రావడంతో వందలాదిగా ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఇబ్రహీం ఇంటి వద్ద గుమిగూడారు.